హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. విజ్ఞాన్ గారు, ఇప్పుడు రోడ్డు మీద మనం వెళుతూ ఉన్నప్పుడు చైన్ స్నాచింగ్లు చూస్తూ ఉన్నాం, అవునా? ఎందుకంత పర్టికులర్గా చెప్తున్నానంటే ఒక వీడియో చూసాను నేను, మైండ్ బ్లాంక్, వైట్ రెడ్ అన్నీ అయితే అంటారు చూడండి, అట్లా అయ్యింది. ఎంత దర్జాగా ఒక మనిషి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టి ఆమె రావడానికి టైం పడితే చూసారు ఆ వీడియో మీరు? వెయిట్ చేసి చూసి ఆమె ఎక్కడో లోపల ఏ కిచెన్లోనే వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు, కొంచెం టైం తీసుకుని ఆమె వచ్చి డోర్ తీస్తే మరి లోపలికి అంత ధైర్యంగా ఎట్లా వెళ్ళాడో తెలియదు. మనకు బయటకు వచ్చే మొత్తం చైన్ పట్టుకుని పరిగెట్టుకుని పారిపోతున్నాడు, ఆమె వెనక నుంచి పరిగెట్టుకుంటూ వచ్చింది. చాలా విషయాలు మనం డెవలప్ అవుతున్నాం కదా, ఇలాంటి విషయాల్లో కూడా డెవలప్ అవుతున్నామా అనిపించింది. అలాగే ఉంది పరిస్థితి. కానీ ఇదన్నా ఆవిడ మెడలో వీడు లాగేది కనబడలేదు. కానీ చాలా ఫుటేజెస్లో గతంలో రోడ్డు మీద నడిచే వాళ్ళని కూడా లాగితే వాళ్ళు కింద పడడం, డొల్లడం లాంటివి చూసాం. అంటే నెక్కకు దెబ్బ మాత్రమే కాదు, ఆ రోడ్ అంతా లాక్కి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. చైన్ ఎంత కాదనుకున్నామా, ఆ డిజైన్ అవును, రెగ్యులర్ డిజైన్ ఒకటి వస్తుంది కదా, ఇట్లా హుక్స్ టైప్. అవును అవును, రెగ్యులర్ డిజైన్స్ అన్ని గోల్డ్ చైన్ అంటే ఇట్లాగే ఉండాలి డిజైన్ అనేది ఒక డిజైన్ ఉంటుంది. అవును, చాలా మంది అవి వాడతారు. దాన్ని లాగితే మేడ ఇట్లా కోసుకుపోద్ది. పైగా లేడీస్ సున్నితంగా ఉంటారు కాబట్టి కోసుకెళ్తాయి, పెద్ద గాయమే అవుతుంది. అది సింపుల్ గా చెప్పాలంటే నువ్వు బంగారం తీసుకెళ్ళడమే కాదు, మనిషిని చంపడానికి కూడా ప్రయత్నం చేసినట్టే అది. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇది నార్సింగి పోలీస్ స్టేషన్లో అయింది. యాక్చువల్గా మనం నిన్న ఆ కేసు నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దేమో అనుకున్నాం, ఆ అబ్బాయిదే బెహరాది. కానీ ఇది వచ్చింది నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఇది. మన ఈ లంగరౌజ్ నుంచి కాళీ మందిర్ వైపు వెళ్ళే దారి, సన్ సిటీ ఏరియా, అది హైదర్ షా కోర్ట్, బండ్లగూడ జాగిర్ అంటారు. కాళీ మందిర్ తెలుసా? ఐడియా లేదు. ఆ జోన్ నాకు చిలుకూరు వెళ్ళలేదు ఎప్పుడు, అటువైపు వెళ్తే తెలుస్తుంది. అక్కడ ఈ జోన్ అది జరిగింది ఆర్మీ స్కూల్ దగ్గర. ఆర్మీ స్కూల్ అంటే నీకు చెప్తా, ఒకసారి ర్యాష్ గా కార్ వచ్చి మార్నింగ్ వాకర్స్ ని గుద్దలా. అవును అవునవును, మాట్లాడుకున్నాం కూడా. అవునవును, ఆ ఏరియాకి నెక్స్ట్ స్టాప్ సన్ సిటీ బేసికలీ. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఫస్ట్ ఫ్లోర్ అపార్ట్మెంట్లోకి వాడు చాలా హ్యాపీగా వచ్చి బెల్ కొడుతున్నాడు, ఎవడో తెలియదు. కింద వాచ్మెన్ ఎలా పంపాడు పని అంటే అది 1 by 1 ఉన్న అపార్ట్మెంట్, చిన్నది. వాళ్ళ వాచ్మెన్స్ కూడా కొంతమంది పెట్టుకోరు బేసికలీ, కొన్నిటికి లిఫ్ట్స్ ఉంటాయి, ఉండవు. 1 by 1 అపార్ట్మెంట్. వచ్చాడు, బెల్ కొడుతున్నాడు. ఆ పాప ఎవరో వచ్చారేమో అనుకొని తీసింది. ఏం చెప్పి లోపలికి వెళ్ళాడో తెలియదు, బట్ లోపలికి వెళ్ళాడు. కానీ ఒకటి, కింద వాచ్మెన్ దగ్గర నుంచి మనం అనుకుంటున్నాం కానీ ఆ అపార్ట్మెంట్లో ఆమె ఒక్కతే ఉంటుందని కూడా తెలిసి ఉండాలి, దట్ పర్టికులర్ టైంలో. ఎగ్జాక్ట్లీ, ఎక్కడో ఒక చోట అతను రెక్కి చేసే ఉండొచ్చు. 100% లేదు, అంత ధైర్యంగా ఎట్లా వస్తాడు? అదే సీసీటీవీ గమనించావా? మళ్ళీ ఇంకొకటి, కాలింగ్ బెల్ కొట్టి ఏదైనా పని ఉన్న వాళ్ళం అయితేనే మనం బయట వెయిట్ చేస్తూ ఉంటాం. వాడు అదే పనిగా కొడుతున్నాడు, వెయిట్ చేశాడు ఆమె వచ్చేంత వరకు. అమ్మో రావట్లేదు ఏంటో, ఎందుకన్నా మంచిది. మన మైండ్ ఒక తప్పుడు పని చేసేటప్పుడు 2-3 రకాలుగా ఆలోచిస్తూ ఉంటది. ఏమీ లేదు, కాన్ఫిడెంట్ గా లేదు, చాలా కాన్ఫిడెంట్. అంటే ఏంటో, నువ్వు నాకు ఏదో వస్తువు ఇవ్వాలి, నేను ఇప్పుడు వచ్చాను అన్న కాన్ఫిడెంట్ లో ఉన్నాడు. నువ్వు అర్జెంట్గా ఇస్తే నేను తీసుకొని వెళ్ళిపోవాలన్నట్టు. అర్జెంట్గా ఇచ్చేదేం లేదు, లాక్కుపోవడానికి వచ్చాడు వాడు. అదే వెళ్ళాడు, చైన్ లాగేశాడు. పాపం ఆవిడ వచ్చి వెంటనే ఎదుటోళ్ళు తలుపు కొట్టి వీడి దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఏమైందో మనకు తెలియదు. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల మనం జాగ్రత్త పడ్డమే తప్ప ఏమీ చేయలేము. ఇప్పుడు సీసీటీవీ ఉంది, లేదని కాదు, జరిగే ఇన్సిడెంట్ జరిగింది. సీసీటీవీ ఎందుకు పెట్టుకుంటావు? సెక్యూరిటీ అని. జరిగింది, వాచ్మెన్ ఉంటాడు, అయినా జరుగుద్ది. ఎందుకు అంటే ఇప్పుడు మనం అన్నీ ఇప్పుడు ఈ మధ్య ఇంటికి పిలిపించుకుంటున్నాం. జెప్టోలు ఇంటికే వస్తున్నాయి, జొమాటోలు ఇంటికే వస్తున్నాయి, బయటికి వెళ్ళడం మానేసాం. ఆ ఇంటికి వచ్చే ముసుగులో ఎవడైనా రావచ్చు కదమ్మా. నెక్స్ట్ వాచ్మెన్ అయితే జొమాటోకి మట్టి ఉంటే వాళ్ళకి యూనిఫామ్ ఉంటుంది కాబట్టి బయటికి పంపిస్తారు. ఆ యూనిఫామ్ వేసుకున్నవాడు కూడా వచ్చి లాగొచ్చుగా, ఆ యూనిఫామ్ ముసుగులో కూడా ఎవడన్నా రావచ్చుగా. అవును మేడం మీకు పార్సల్ వచ్చింది. అదేంటి మాకు పార్సల్ వచ్చింది? అబ్బే లేదు 304 ఇదే అంటాడు. లేదే అని కూడా అవునా, ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఈ మధ్య సర్ప్రైజ్లు వస్తున్నాయి కదా దీనిలో, గిఫ్ట్ ప్యాక్లు. అవును, గిఫ్ట్. ఇప్పుడు నేను జెప్టో నీకు చేస్తే గిఫ్ట్ ప్యాక్లో వస్తాయి వంకాయలు. అవును, అది ఎవరు పంపారా అని మనం ఆలోచిస్తూ ఉంటాం, ఫోన్లు కొడతా ఉంటాం. ఈ లోపు లాక్కుపోతాడు వాడు. ఎంతసేపు చెప్పు. అబ్బాయి చేతిలో అదేమీ లేదు కానీ ఏదో రీజన్ అయితే చెప్పి లోపలికి వెళ్ళాడు. మరి ఏం చెప్పాడు అది ఆవిడకే తెలియాలి. బట్ ఇన్సిడెంట్ అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయింది. మనం జాగ్రత్త పడాలి. ఎవరు అదేంటిది, ఇప్పుడు హోమ్ డెలివరీలు పెట్టుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటి, సేమ్ ఇన్సిడెంట్ ఇటువైపు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పెళ్లి కూతుర్ని మేకప్ చేయడానికి వచ్చింది బ్యూటీషియన్. మేకప్ చేసుకొని వడ్డానాలు ఎత్తుకొని వెళ్ళింది. అవును, రీసెంట్ నిన్ననే జరిగింది. అది కూడా దొరకలేదని కాదు, ఇంటికి ఎవరినైనా పిలిపించుకుంటే ఇప్పుడు మనము
బాత్రూమ్ క్లీనింగ్ కూడా పిలిపించుకుంటున్నాం. అవును. వాడు ఇల్లే ఊడుస్తాడా మన బీరువాలే ఊడుస్తాడా తెలియదు. కానీ ఇంకొకటి, ఆ రోజే ఇన్సిడెంట్ జరగాలని కూడా లేదు. వచ్చినప్పుడు మన ఇంట్లో ఒక 1 hour 1.5 hours స్పెండ్ చేస్తున్నారంటే ముందు మన ఇల్లంతా అంటే తప్పుడు బుద్ధి ఉన్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉంటున్నారు, ఇదంతా ఒక రెక్కి వేసుకుని. ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడండి, వాళ్ళు బాగా చేశారనుకో నెక్స్ట్ మంత్ కూడా పిలుస్తారు. అలా 2-3 నెలలు వచ్చిన తర్వాత అప్పుడు పుట్టొచ్చు ఆ బుద్ధి ఏదో. నేను పిలుచుకున్నాక నీకు సజెస్ట్ చేయాల లాస్ట్ టైం. సో ఇట్లా వస్తారు జనాలు, కానీ వాడే చేయాలనే లేదు. అవును, వాడు వచ్చి మొత్తం చూసుకొని ఆ దొంగ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అవును. ఇప్పుడు ఇంటికి డెలివరీ చేసే అబ్బాయే చేయాలని లేదు, వాడు డెలివరీ ఇచ్చి మొత్తం ఇట్లా చూసుకొని వెళ్తాడు. వీడు ఎవరికన్నా ఫ్రెండ్కి చెప్తే ఆ ఫ్రెండ్ కూడా చేయొచ్చు. వీళ్ళిద్దరికి ఒక ఒప్పందం ఉంటుంది. సో ఎప్పుడైనా సరే జాగ్రత్త పడాలి. అంటే యూనిఫామ్ వాడు ఎందుకు చేయడం అంటే వాడు అడ్రస్ గిడ్రస్ అంతా మనకు తెలుస్తుంది కాబట్టి వాడు జాగ్రత్త ఉంటాడు. ఆ బుద్ధి ఉన్నాడు వాళ్ళ రూమ్మేట్లో ఉండే ఆ ఫ్రెండ్ దొంగ ఫ్రెండ్కి ఇంటిమేట్ చేస్తూ ఉంటాడు, పలానా ఇల్లురా, అక్కడ ఎవరు ఒక ముసలిది కూర్చొని ఉంటుంది, అంతే జస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది, వీల్ చైర్లో ఉంటుంది, వెళ్ళి లాక్కొచ్చాయి, ఇంత దుద్దులు ఉంటాయి చెప్పేస్తాడు వాడు. వీడు అదే పనికి వస్తాడు, అదే బెల్లు కొడతాడు, అదే జరుగుతుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం బోల్డ్ చూసాం గతంలో. ఇవి మారవు. కానీ దొంగతనం చేసే వాళ్ళకంటే కూడా చైన్ స్నాచర్స్ని నేను చాలా నీచంగా చూస్తాను. బికాజ్ నువ్వు లాగుతుంటే వాళ్ళు ఎంత ఒకటి నా వస్తువు పోతుంది అని మైండ్, ఒంటి కూడా గాయపడుతుంది. అవును, దట్టావు అంత తొందరగా ఏమి రావు, వీళ్ళు లాగుతున్నారు. ఇప్పుడు గోల్డ్ చైన్ అన్నది అంతే కదా, అంత తొందరగా ఎందుకు వస్తుంది? తొందరగా వచ్చి మన మెడలో ఉండవుగా, పోతాయిగా. మరి అన్నేళ్ళుగా మెడలో ఎందుకు ఉంటాయి? అవును, కానీ వాళ్ళు లాగుతున్నారు అంత గట్టిగా. మరి అదేం టెక్నాలజీ ఏమైనా ఉపయోగించుకున్న చేతులకి ఏమైనా రాసుకుంటారో ఈజీగా బంగారం ఊడేది తెలియదు, కానీ పీపుల్ ఆర్ డూయింగ్ దట్. ఓకే, ఈజీగా చేసేస్తున్నారు. అండ్ ఆస్తి నష్టం ప్లస్ మళ్ళీ ఒంటికి నష్టం. ఇప్పుడు మనం ఎవరిని నిందించడానికి లేదు, అలా అని చెప్పి మన అజాగ్రత్త అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆమె జాగ్రత్తగానే ఇంట్లోనే ఉండింది పాపం. నువ్వు కాలింగ్ బెల్ కొట్టిన వ్యక్తి నీ చైన్ పట్టుకెళ్ళిపోతాడని తెలియదు. ఈ ఇన్సిడెంట్ ద్వారా నేను ఇంకొకరు కూడా చెప్పాలనుకున్నా, హోమ్ టూర్లు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలమ్మా. బేసికల్లీ ఎందుకు చెప్పనా, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఇన్స్టా సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా చిన్నగా హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు అని గుమ్మం దగ్గర నుంచి మొత్తం చూపించేస్తున్నారు. బీరువా ఎక్కడ ఉంటుంది, ఫ్రిడ్జ్ టూరు, అన్ని టూర్లు చేసేస్తున్నారు. చేసేసి అప్లోడ్ చేయడం. అది అప్లోడ్ అయిన తర్వాత 2 weeksకి బాయ్ ఫ్రెండ్స్ మేము ఊరు వెళ్తున్నాం అని చెప్పి వెళ్తారు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా చెప్తారు. అవునా కాదమ్మా, అది ఈ సెలబ్రిటీ టూర్సే. నేను రీసెంట్లో ఒక నటి, ఇది ఆవిడ పేరు వద్దులే చెప్పడం మళ్ళీ ఫీల్ అవుతుంది, మణికొండలో ఉంటుంది ఆవిడ. ఆ హోమ్ టూర్ 2వ 3వ మళ్ళీ చూపించింది, ఏదో రెనోవేట్ చేశానని. అయితే చెప్తా చూడు, వార్డ్రోబ్ని తీసింది, నేను శారీస్ ఇలా శ్రద్ధగా పెట్టుకుంటానని చూపించింది. బాగుంది, అంతవరకు బాగుంది. ఇందులో నగలు గట్రా పెట్టుకుంటాం, ఈ చిన్నది ఏంటంటే జస్ట్ అట్లా తాళాలు వేసుకోవడానికి అని చెప్పింది. అలా ఎలా చెప్తారు, నువ్వు తాళం ఎక్కడ పెడతావో కూడా చెబితే ఇంకేంటి, ఆ వీడియో చూడు, ఈ చిన్న కంపార్ట్మెంట్ ఏదో ఉంది ఇంతది, ఒకటి బాక్స్ లాగా, అందులో ఏం పెట్టలేము మనం, దువ్వెన కూడా పట్టదు, ఇంత ఉంటాయి. అది ఓన్లీ కీస్ వేసుకోవడానికి దాన్ని డిజైన్ చేయించుకుని కస్టమైజ్ చేసి దాన్ని చూపించింది, ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. బాగుంది, సలహా బాగుంది, కానీ నువ్వు చూపించావు కదా. ఇప్పుడు అందరి ఇళ్ళలో ఏదన్నా ఆ పెద్ద పెద్దవి చూడరు, చిన్నగా ఏదన్నా ఉంటే ఆ తాళాలు అందులోనే ఉంటాయని తెలిసిపోతుంది. కావాల్సిన సరుకు అంతా ఇస్తున్నారు. ఇప్పుడు బీరువా లోపల డైరెక్ట్గా డబ్బులు పెట్టాం, ఆ లోపల ఇంకో లాకర్ పెట్టుకుంటాం, దాంట్లో మనం ఇంకో లాకర్ పెట్టుకుంటాం. ఎందుకు అన్ని పెట్టుకుంటాం, సెక్యూరిటీ, సేఫ్ సైడ్ కోసం. అవన్నీ తీసి నువ్వు జనాలకి మా దగ్గర ఇవన్నీ ఉన్నాయని చూపిస్తే వచ్చేవాడు వస్తాడు కదా. మహా బ్యాంకులనే కట్ చేస్తున్నారమ్మా గ్యాస్ కట్టర్లతో. నీ ఇల్లు ఎంతసేపు ఆఫ్టర్ ఆల్. సో ఇట్లాంటిది హోమ్ డెలివరీలకు వచ్చేవాళ్ళు ఎప్పుడైనా సరే దొంగ చూపులు చూస్తే ఒకసారి మీకు 100 కాల్ చేయండి, నష్టమే లేదు. అంత టైమే ఉండదు. కానీ అసలు ఎవ్వరు వచ్చినా సరే ఒక రకంగా చెప్పండి, ఇప్పుడు ప్రతి ఇంట్లోకి మనకి గ్రిల్స్ వచ్చేసే డోర్స్, అసలు తీయాల్సిన అవసరం, అక్కడ పెట్టు బాబు అని చెప్పి అందులోంచి మనం ఫోన్పే చేసేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం తెచ్చుకోవడమే. ఎవరు లేరనుకో, నేను అంటే తోసి లోపల కూడా రావచ్చు కాస్త బక్క ప్రాణాలు అయితే. 100% వస్తారులే, అది ఎక్కడ పోతుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడాలని అనుకుంటానే ఉంటారు. ఎవరు జాగ్రత్త పడుతున్నారు, ఏవి అవుతానే ఉన్నాయి కదా. అంటే ఎంత జాగ్రత్త పడినా అవుతాయి, అదో అంటారు కదా, మన మీద రాసి పెట్టుంటే జరుగుతుంది అని. బట్ జాగ్రత్తగా ఉండాలంతే. థ్యాంక్ యూ సో మచ్.